అందరికీ స్వాగతం. యమహా R15. ఈ పేరు వింటే చాలు చాలా మందికొక ఉత్సాహం. ఇప్పుడు అందరి చూపు దాని నెక్స్ట్ జనరేషన్ అంటే V5 వైపు ఉంది. ఆన్లైన్లో లీక్స్, రెండర్లు, టెస్టింగ్ ఫోటోలు తెగ తిరుగుతున్నాయి. ఈరోజు మనం వీటి గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న ఈ రిపోర్ట్లు, ఫోటోలు, టీజర్లు వీటిని బట్టి అసలు R15 V5లో ఏముండబోతోంది? కేవలం చిన్న మార్పులా, లేక యమహా మళ్లీ ఈ సెగ్మెంట్లో దుమ్మురేపుతుందా? ఆ విషయాలు కాస్త వివరంగా చూద్దాం, సరేనా? మొదట డిజైన్ గురించి మాట్లాడుకుందాం. లీక్స్ చూస్తుంటే మునుపటి కన్నా చాలా షార్ప్గా, అగ్రెసివ్గా ఉంది కదా. పెద్ద బైక్స్ అంటే R7, R1 లాంటి వాటి నుంచి డిజైన్ తీసుకున్నట్టు అనిపిస్తోంది. మరి ఈ ఫేరింగ్ మార్పులు, ఏరోడైనమిక్స్ నిజంగా ఎంత బెటర్ అంటారు? అవును, మీరు చెప్పింది కరెక్ట్. డిజైన్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తోంది. యమహా వాళ్ల ఆ ఆర్డీఎన్ఏని ఇంకాస్త బలంగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆ మధ్యలో ఉన్న కొత్త ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, అంటే హై బీమ్, లో బీమ్ రెండూ ఒకే యూనిట్లో. దాని పక్కన ఆ సన్నటి ఎల్ఈడి డిఆర్ఎల్స్, చాలా మోడర్న్ లుక్ అది. అవును, పెద్ద బైక్లా ఉంది. కరెక్ట్. అలాగే వెనుక టెయిల్ సెక్షన్, స్ప్లిట్ సీట్స్ అవి కూడా స్పోర్టినెస్ పెంచాయి. మీరు అడిగినట్టు ఇది కేవలం లుక్స్ మాత్రమే కాదు, ఆ షార్ప్ లైన్స్, కొన్ని రిపోర్ట్లు చెప్తున్నట్లు చిన్న వింగ్లెట్స్ లాంటివి, ఇవన్నీ గాలి నిరోధకతను తగ్గించి హై స్పీడ్లో బైక్ నిలకడగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఓ, వింగ్లెట్స్ కూడానా? కొన్ని రెండర్లలో కనిపించాయి. మరి నిజంగా వస్తాయో లేదో చూడాలి. ఇవన్నీ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ కోసం, అంటే హైవేస్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. అలాగే రైడర్ పొజిషన్, అంటే ఎర్గోనామిక్స్ కొంచెం మార్చినట్టున్నారు. స్పోర్టీగా ఉంటూనే రోజూ నడపడానికి మరీ ఇబ్బంది లేకుండా. అంటే బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. అవును, లుక్స్కి, పర్ఫార్మెన్స్కి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ కోసం యమహా ప్రయత్నిస్తున్నట్టుంది. ఓకే, డిజైన్ అయితే ప్రామిసింగ్గా ఉంది. మరి ఇంజిన్? R15 అంటేనే ఆ 155cc ఇంజిన్, ఆ VVA టెక్నాలజీ చాలా ఫేమస్. V5లో పవర్ ఏమైనా పెంచుతున్నారా? టార్క్ సంగతి ఏంటి? ఉండకపోవచ్చు అంటున్నారు. అదే 155 సీసీ లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్నే కంటిన్యూ చేసేలా ఉన్నారు. యమహా VVA టెక్నాలజీ దీనికి అసలు బలం కదా. లో ఆర్పిఎంలో మైలేజ్, సిటీ రైడింగ్ టార్క్, హై ఆర్పిఎంలో పవర్. అవును, VVA భలే పనిచేస్తుంది. పవర్ ఫిగర్స్ మీద కొంచెం డౌట్స్ ఉన్నాయి. చాలా రిపోర్ట్లయితే సేమ్, అంటే సుమారు 18.4 PS పవర్, 14.2 Nm టార్క్. ప్రస్తుత V4 లాగే ఉంటుందంటున్నాయి. అంటే పవర్ పెరగట్లేదా? అదే, కొన్ని ఊహగానాలేమో టాప్ వేరియంట్లో 20 PS వరకు పెంచొచ్చని కూడా అంటున్నాయి. కానీ యమహా చెప్పే వరకు అది కన్ఫర్మ్ కాదు. 18.4 PS అంటే పెద్ద మార్పు లేదు. మరి పవర్ పెంచకుండా రిఫైన్మెంట్ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా? కేవలం పవర్ ముఖ్యం కాదు కదా ఎప్పుడూ. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. యమహా బహుశా పీక్ పవర్ నంబర్ కన్నా ఇంజిన్ రెస్పాన్స్, స్మూత్నెస్, ఆ ఓవరాల్ రైడింగ్ ఫీల్ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుండొచ్చు. థ్రాటిల్ ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతుందనేది ముఖ్యం. అవును, కంట్రోల్డ్గా, లీనియర్గా పవర్ వస్తేనే బావుంటుంది. కొన్నిసార్లు అదే ఎక్కువ ఇష్టం రైడర్లకి. ఇంకోటి BS6 ఫేజ్ 2 రూల్స్, వాటి కోసం కొన్ని మార్పులు తప్పవు. మైలేజ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. E20 ఫ్యూయల్ కంపాటిబిలిటీ కూడా. ఖచ్చితంగా, అది మస్ట్ ఇప్పుడు. సో పవర్ ఫిగర్ ఒక్కటే కాదు, ఇవన్నీ కలిపి చూస్తే ఇంజిన్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. రైడింగ్ ఇంకా బావుంటుంది. అర్థమైంది. పవర్ కన్నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారేమో. సరే, ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ టెక్నాలజీ. బైక్స్లో కూడా టెక్ ఫీచర్స్ కామన్ అయిపోయాయి. R15 V5లో ఈ విషయంలో ఏం కొత్తదనం ఉంది? డిస్ప్లే, కనెక్టివిటీ. టెక్నాలజీలో యమహా పెద్ద స్టెప్ వేస్తున్నట్టే ఉంది. ఆ పాత ఎల్సీడీ డిస్ప్లే బదులు కొత్త 5 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్ప్లే అంటున్నారు, కనీసం టాప్ వేరియంట్లో అయినా. వావ్, TFTయా? ఈ సెగ్మెంట్లో అది పెద్ద విషయం. అవును, బేస్ వేరియంట్లో కలర్ ఎల్సీడీ ఉండొచ్చేమో. TFT అయితే చూడటానికి ప్రీమియంగా ఉంటుంది, ఎండలో కూడా బాగా కనిపిస్తుంది. స్పీడ్, ఆర్పిఎం కాకుండా ఇంకా చాలా చూపిస్తుంది కదా. అవును, ట్రిప్ మీటర్లు, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఆ యమహా వై కనెక్ట్ యాప్ సంగతేంటి? అది V5లో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది? దానివల్ల నిజంగా యూస్ ఏంటి? కొన్నిసార్లు అవన్నీ మార్కెటింగ్ కోసమే అనిపిస్తోంది. మంచి ప్రశ్న అడిగారు. వై కనెక్ట్ అది కేవలం గిమ్మిక్ కాదు, కొన్ని మంచి ఫీచర్లున్నాయి. బ్లూటూత్తో ఫోన్ కనెక్ట్ చేస్తే కాల్ అలర్ట్స్,
ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్లు కూడా. డిస్ప్లే మీదేనా? అవును, బైక్ టీఎఫ్టీ డిస్ప్లే మీదే కనిపిస్తాయి. ఫోన్ చూడాల్సిన పని లేదు. అంతేకాదు, బైక్ ఎక్కడ పార్క్ చేశామో చూపిస్తోంది. రైడ్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తుంది. ఎంత దూరం వెళ్ళాం, ఎంత టైం పట్టింది, యావరేజ్ స్పీడ్, ఇవన్నీ. ఓ, రైడ్ అనాలిసిస్ లాగా. అలాగే బైక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా డిస్ప్లేపై చూపించే అవకాశం ఉంది అంటున్నారు. నావిగేషన్ డిస్ప్లేపై వస్తే చాలా బావుంటుంది. అవును, సో ఇది రైడర్ని కనెక్టెడ్గా ఉంచుతుంది. ముఖ్యంగా నావిగేషన్, కాల్ అలర్ట్స్ లాంటివి సేఫ్టీని కూడా పెంచుతాయి కదా. రూట్ మర్చిపోకుండా, ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. దీని కేవలం గిమ్మిక్ కనలేం. ఓకే, అవి ప్రాక్టికల్గానే ఉన్నాయి. మరి సేఫ్టీ టెక్, ఏబిఎస్ కాకుండా ఇంకేమైనా వస్తున్నాయా? సేఫ్టీ విషయంలో కూడా యమహా ముందే ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అంటే ముందు వెనుక బ్రేక్స్ రెండూ లాక్ అవ్వకుండా చూసే సిస్టమ్. అది స్టాండర్డ్గా వస్తోంది. దానికి తోడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే టీసీఎస్ కూడా ఉంటుందని గట్టిగా టాక్ నడుస్తోంది. టీసీఎస్ఆ? 155cc బైక్లో? అవును, అది నిజంగా పెద్ద అడ్వాంటేజ్ అవుతోంది. ముఖ్యంగా మన రోడ్ల మీద వర్షం పడినప్పుడు, గ్రావిల్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిలరేట్ చేస్తే వెనుక వీల్ స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. భలే ఫీచర్ అది. ఇంకా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. అసిస్ట్ వల్ల క్లచ్ తేలిగ్గా ఉంటుంది. స్లిప్పర్ క్లచ్ ఏమో స్పీడ్గా వెళ్తూ సడన్గా గేర్ తగ్గించినప్పుడు వీల్ లాక్ అవ్వకుండా చూస్తుంది. కార్నరింగ్లో యూజ్ అవుతుంది. కరెక్టు. సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. కొన్ని టాప్ వేరియంట్లలో క్విక్ షిఫ్టర్ కూడా ఇవ్వచ్చు అంటున్నారు. అంటే క్లచ్ లేకుండానే గేర్లు పైకి మార్చడం. ఓవరాల్గా సేఫ్టీ ఫీచర్స్ బాగానే పెంచుతున్నారు. అవును, ఇవన్నీ రైడింగ్ని సేఫ్గా, ఈజీగా చేస్తాయి. వావ్, టీసీఎస్ క్విక్ షిఫ్టర్ బాంది. సరే, డిజైన్, ఇంజిన్, టెక్, సేఫ్టీ అన్నీ ఓకే. కానీ R15 అంటే అందరికీ వెంటనే గుర్తొచ్చేది దాని హ్యాండ్లింగ్. ఆ డెల్టా బాక్స్ ఫ్రేమ్, ఆ కార్నరింగ్, వాటి సంగతేంటి? V5లో ఆ మ్యాజిక్ అలాగే ఉంటుందా? అస్సలు డౌట్ లేదు. R15 సక్సెస్కి, దాని హ్యాండ్లింగ్కి కారణం ఆ డెల్టా బాక్స్ ఫ్రేమే. యమహా ఆ ఫార్ములాని మార్చదు. V5లో కూడా అదే స్ట్రాంగ్, లైట్ వెయిట్ డెల్టా బాక్స్ ఫ్రేమ్నే వాడుతున్నారని సమాచారం. అదిరిపోయే ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదా ఆ ఫ్రేమ్. అవును, కార్నరింగ్లో కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే సస్పెన్షన్లో కొంచెం ట్యూనింగ్ మార్పులు చేయొచ్చేమో. ముందు యూఎస్డి ఫోక్స్, వెనుక మోనోషాక్. దాదాపు అవే ఉన్నా వాటి సెట్టింగ్స్ని కొంచెం మార్చి, అంటే రైడ్ క్వాలిటీకి, హ్యాండ్లింగ్కి మధ్య ఇంకా బెటర్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. అంటే మన రోడ్లకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటూనే షార్ప్నెస్ తగ్గకుండా చూస్తారా? ఆ అవకాశం ఉంది. మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ మెత్తగా కాకుండా ఒక స్వీట్ స్పాట్లో సెట్ చేయొచ్చు. ఇక టైర్ల విషయానికొస్తే రేడియల్ టైర్సే ఉంటాయి. ముందు 1080, వెనుక 140/70 సైజులు. మంచి గ్రిప్ కోసం. బ్రేకింగ్ కూడా పవర్ఫుల్గానే ఉంటుంది ఏబిఎస్తో పాటు. సో హ్యాండ్లింగ్ విషయంలో R15 పేరు నిలబెట్టుకుంటుంది. గుడ్. ఫ్రేమ్, సస్పెన్షన్ బాగున్నాయి. మరి ప్రాక్టికల్ విషయాలు అంటే బరువు, గ్రౌండ్ క్లియరెన్స్ లాంటివి స్పోర్ట్స్ బైక్ అయినా రోజు వాడాలి కదా? అవును, అవి కూడా ముఖ్యమే. లీక్స్ ప్రకారం బరువు సుమారు 141 కేజీలు ఉండొచ్చు అంటున్నారు. అంటే ప్రస్తుత V4 కన్నా 1 కేజీ తక్కువో, దాదాపు సమానంగానూ ఉండొచ్చు. ఈ సెగ్మెంట్లో లైట్ వెయిట్ అనే చెప్పాలి. కరెక్ట్. తక్కువ బరువు వల్ల హ్యాండ్లింగ్, యాక్సిలరేషన్ ఇంకా చురుగ్గా ఉంటాయి. ఇక గ్రౌండ్ క్లియరెన్స్, అది సుమారు 170 మిల్లీమీటర్లు ఉండొచ్చు అంటున్నారు. V4తో సమానం ఇది కూడా. 170 మిల్లీమీటర్లు మన రోడ్లకి సరిపోతుందా? స్పీడ్ బ్రేకర్ల దగ్గర? ఒక స్పోర్ట్స్ బైక్కి 170 మిల్లీమీటర్ డీసెంట్ అనే చెప్పాలి. మరీ ఎత్తైన స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కానీ సాధారణంగా పెద్ద ఇబ్బంది ఉండదు. డైలీ యూసేజ్కి ఓకే. అంటే ఇది కేవలం ట్రాక్ బైక్ కాదు, ప్రాక్టికాలిటీ కూడా కొంచెం చూశారనిపిస్తుంది. సరే, ఇన్ని ఫీచర్లు, స్పెక్స్ చూశాక అందరి మదిలో మేదిలే ప్రశ్న, ఎప్పుడొస్తుంది? లాంచ్ ఎప్పుడు? మరి ధర ఎంత ఉండొచ్చు? ఈ కొత్త ఫీచర్లతో రేట్ బాగా పెరిగిపోతుందా? లాంచ్ టైమింగ్ మీద కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. కొన్ని రిపోర్ట్లేమో 2025 మధ్యలో లేదా చివరి క్వార్టర్లో, అంటే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో రావచ్చు అంటున్నాయి. పండగ సీజన్ టార్గెట్ కావచ్చు. కానీ ఇంకో వెబ్సైట్ అయితే చాలా స్పెసిఫిక్గా ఫిబ్రవరి 10, 2026 అని రాసింది. అది ఎంతవరకు నిజమో తెలీదు. యమహా అఫీషియల్గా చెప్తే గాని తెలీదు. అంటే ఇంకా టైం పట్టొచ్చన్నమాట. అవును, కొన్ని నెలలు లేదా సంవత్సరం కూడా పట్టొచ్చు. లాంచ్ అయ్యాక టెస్ట్ రైడ్స్ వస్తాయి. మరి ప్రైస్?